హాయ్ అండి అందరికీ. నేను బుధవారం ఉదయం అయితే పూజ అయితే చేయలేదు. ఇంకా అరటికాయ బజ్జీలు తీసుకొస్తే నేను ఒకటి తిని స్వీటీకి అయితే 2 పెడుతున్నా ముక్కల కింద కట్ చేసి. ఎందుకంటే ఇంక ఈ రోజు అయితే పూజ చేసుకోలేదులేండి, చంద్రగ్రహణం అయింది కదా, అన్ని క్లీనింగ్ చేశాను. కానీ ఇక మంగళవారం ఇంకా దేవుణ్ణి కదపకూడదు కదా, ఇంకా అందుకనైతే ఇంకా ఈ రోజు అయితే శుభ్రంగా అన్నిటికి ఇంకా తీసేసి స్నానాలు చేపించేద్దాము, బాబావారికి అన్ని ఫోటోలు అన్నీ మొత్తం క్లీన్ చేసేద్దామని. ఇంకా అయితే ఇప్పుడు పూజ చేయలేదు. ఇంక నేను ఫ్రెష్ అయితే ఇంకా డైలీ ఎప్పుడు మార్నింగ్ అయిపోతాను కాబట్టి ఫ్రెష్ అయిపోయి ఇంకా స్వీట్ అయితే చూసారు ఎలా పడుకుందో. ఇంకా అది అరటికాయ బజ్జీ తినేసింది. కొంచెం పాలు అయితే వేసాను తాగమని, అవి చల్లారైన తర్వాత ఇప్పుడు తాగుతుందన్నమాట. అందులో స్వీట్కి ఇష్టమైంది ఏంటంటే పాలు అండి, చాలా ఇష్టం దానికి. ఇంకా నేనైతే ఇంకా రైస్ కడిగి పెట్టాను చిన్న గిన్నెతో. ఇంకా చికెన్ కొంచెం ఉంటే ఇంట్లోనే, ఇంకా అదైతే టమాటా వేసి ఇలాగ ఆనియన్స్ వేసి కొంచెం ఎక్కువే కట్ చేస్తానులేండి, గ్రేవీ కావాలని. ఇంకా కూర అయితే వేస్తున్నా. ఇంకా ఈ పూటకైతే సరిపోద్ది. ఇంక ఈవినింగ్ నైట్కి ఏదోటి చేయొచ్చు అన్నట్టుగా అయితే మాత్రం చేస్తున్నాను. ఇంకా స్వీట్కి కూడా అప్పటికి చాలా టైం అయిందిలేండి. ఈరోజు అయితే చాలా పని ఉంది, బుధవారం ఒకటి. ఇంకా దులపడాలు కొంచెం ఇంట్లో మంచం అది మార్చాలనుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం తినంగా మధ్యలోకి అయిపోయి గదిలోనే ఇరికిరిగ్గా ఉంటుంది. ఇంకా అదొకటి మార్చాలి, చాలా పనులు ఉన్నాయండి. ఇంకా వంట అయితే పూర్తయిపోయాక లంచ్ చేసేసి ఇంకా అప్పుడు ఈవినింగ్ టైం ఈవినింగ్ అంటే ఏం కాదులేండి, 4-4:30 ఆ టైంకి అయితే నీకు కొంచెం చేయాల్సిన పనులు అవి ఎక్కువ. నాకు అక్కడి నుంచే పనులు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇంకా అప్పుడే చేస్తాను. కుళాయి వాటర్ ఒకటి పట్టాలండి, అప్పుడే 4 days అయిపోయింది పట్టి. నేనైతే ఇంకా అందులో రావట్లేదు, మోటార్ వేస్తే పైన వాటర్ ట్యాంక్లోకి వెళ్తుంది కానీ కింద కుళాయి ఉంది కదా, మంచినీళ్ళు కుళాయి ట్యాప్, దానికైతే రావటం లేదు. పొరపాటు చేశాను అనిపించిందండి. ఇంతవరకు ఫస్ట్లోనే మోటార్ కనెక్షన్ పెట్టినప్పుడు కిందనే మోటార్ ఆన్ చేసినప్పుడు కుళాయి కూడా వచ్చేలా సెట్ చేసుకోవాల్సింది. నేను అలాగనే వేస్తారు అనుకున్నాను. మాకు ఇంతకుముందు రాజు అన్న అబ్బాయి వేసేవాడు కదా, అలాగే వేస్తా అన్నాడు. తర్వాత మనుషులు మారిపోయారు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వేశారు. ఇప్పుడు కుళాయి వచ్చినప్పుడు మోటార్ ఆన్ చేస్తే కుళాయి రాదేయండి, అది తీరా ముందు చూసుకుంటే రాదు. ఇంకా చాలా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం మంచినీళ్ళు తాగడానికి అయితే ఇబ్బంది అనుకోండి, వాడుకోవడానికి అయితే ఇబ్బంది ఉండదు మనకి, ఎందుకంటే బోరు వాటర్ ఉంది, అదన్నా వేసుకోవచ్చు. కాకపోతే మంచినీళ్ళు అన్నవి ఉండాలి కదా మెయిన్ మనకైతే మాత్రం. ఇంకా అందులో చంద్రగ్రహణం ఒకటి వాటర్ మొత్తం అన్నీ ఖాళీ చేసేసాను, కానీ నీళ్ళు అయితే రాలేదు. పట్టాలండి కూర అయితే వేసా. ఇంకా ఈ వాటర్ ఏంటనుకుంటున్నారా, తల మొత్తం ఊడిపోతుంది కదండి. నాకు ఈ వాటర్ అదేంటి తలకి రాసుకుని స్నానం చేస్తేనే తలకి కొంచెం హెయిర్ అన్నది కొంచెం తగ్గుతుంది. ముందుగా అయితే పువ్వులు ఆకులు కొంచెం రైస్ లవంగా అన్నీ వేసేసి పక్కన పెట్టాను. ఇంకా రైస్ కర్రీ అయిన తర్వాత ఇంకా పక్క స్టవ్ మీద వేద్దామని ఇప్పుడైతే పైకి వచ్చాను మళ్ళీ. నేను ఎందుకు అనుకుంటున్నారా, గుంట కలర్ ఆకు ఉంది కదండి, అది కూడా వేసి మరగబెడదామని. ఇంక ఇందులో చూసారా బంతి మొక్కలు వచ్చాయండి, ఇవి కొంచెం ఎదగనిచ్చి అవి కూడా సరి చేయాలి. ఇంకా మొక్కల పని అనుకుంటాం కానీ చాలా ఉంటాయి, కానీ ఏ మొక్కలు మనకు అవసరానికి పనికొస్తున్నాయి. చూసారా నేను రాజమండ్రి నుంచి పట్టుకొచ్చాను కదండి, అప్పుడు వేసినవి కొంచెం కొంచెం అలా వచ్చినవి, ఇప్పుడు కొంచెం ఎదిగినవి కూడాను. ఇంకా కాకపోతే కొంచెం ఒకటే కుండీలు ఎక్కువ వేసుకుంటే బాగుండేది, కాకపోతే అన్నీ నేను ప్లేస్ లేక కొంచెం ఖాళీ ఉన్న ప్లేస్లో వేసాను కదా, ఉన్న వాటికి కూడా బలం ఉండదు. కాకపోతే అవి ఏదో రోజు కొంచెం డివైడ్ చేసేస్తానులేండి, సపరేట్ చేసి వేస్తాను. అందాక ఈ బంతి మొక్కలు కూడా ఎదగాలి కదా, ఎదిగినవి అలా తీసేసి వేరే వాటి దాంట్లోకి షిఫ్ట్ చేసేసిన తర్వాత ఇంకా అదైతే గుంట కలవరాకు అందులో ఉంచేస్తాను. ఇంకా సెంటు గులాబీ చూసారా ఇప్పుడు వైట్గా ఉందా, ఇంకా 1 day అయిన తర్వాత చూడండి మంచి పింక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇంకా ఇలా పైన నీట్గా ఉంది, కానీ రేపు చూడండి ఎంత డస్టీగా ఉంటుందో. కొంచెం అయితే నేను గోరింటాకు వస్తున్నానండి, ఎక్కువ అంటే ఎక్కువ కాదు, లైట్గా వేస్తాను. నాకు అందులో గోరింటాకు కొబ్బరి నూనె ఆయిల్లో కానీ వాటర్లో మరగబెట్టినప్పుడు కానీ ఎక్కువగా వేయడం ఇష్టం ఉండదండి. వేసాను అన్న పేరుకి వేస్తాను తప్ప నేను అది ఎక్కువగా యూజ్ చేయాలని అనుకోను. ఎందుకంటే హెయిర్ రెడ్ కలర్ వచ్చేస్తుందని భయం అన్నమాట, అందుకే పేరుకి వేయాలి కాబట్టి వేస్తాను. ఇంకా మనకి అదేంటి ఆయిల్లో కానీ వాటర్లో కానీ మరగబెట్టుకుంటే మన పైన టెర్రస్ పైన ఉన్న వాటితోనే సరిపోద్ది. ఇంకా బయటికి వెళ్ళి తెచ్చుకునే పని ఏమి ఉండదు, కేవలం ఆయిల్ ఒకటి ఉండాలి అంత. మళ్ళీ మనం వంటగదిలో ఉండే సామాన్లు అంతే తప్పండి, మనం బయట నుంచి పనిమాల కొనుక్కొని తెచ్చుకునే పని ఉండదు. ఇంకా గుంట కలవరాకును గోరింటాకు అయితే ఇలా కోసేసాను కదా, ఇంకా కలబంద అది కూడా పైన ఉంది,
అదొక అమ్మ కట్ చేసి పట్టుకు వెళ్తానండి. ఫస్ట్ దాని విషయం మర్చిపోయాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే మాత్రం చూడగానే గుర్తొచ్చింది, అవును ఇది కావాలి కదా అని. ఇంకా మళ్ళీ పైకి వచ్చే పని లేకుండా ఇంకా ఇప్పుడే ఒకటి మాత్రం విరక్కటి పట్టుకు వెళ్తున్నాను. ఇంకా చూడాలండి, పని మాత్రం ఎంత చేసినా ఈ 2 రోజులు మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా వరుస పెట్టి పని కూడా చేయాలనుకుంటున్నానులేండి. బట్టలు ఒకటి ఐరన్ చెయ్యాలి. అవి అయితే మరీ చెప్పక్కర్లేదండి, బోల్డ్ బట్టలు ఉంటాయి. మీరు చూద్దురు నేను చేసేటప్పుడు కూడా ఎన్ని బట్టలు ఉన్నాయో. ఏంటో చేసి కొలది కనిపిస్తూనే ఉంటాయి కదా మన ఇంట్లో. ఆడవాళ్ళకి ఎంత చేసినా పని పని అన్నట్టే ఉంటుంది. ఇంకా తప్పదు కాబట్టి చేసుకోవాలి కదా. ఇక నేనైతే వంటగదిలోకి వచ్చాను. పక్కన కూర కూడా అయిపోవచ్చిందిలేండి. ఇంకా ఇది కూడా ఇంకా ఆనియన్స్ కలబంద తెచ్చాను కదండి, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అది కొంచెం దాంతో వేసేసి పక్కన పెట్టాను. ఇంకా కూర అయితే తీసి హాట్ బాక్స్లో వేసాను, చెప్పాను కదండి గ్రేవీ లాగా అని. ఇంకా సరే స్వీట్కి అన్నం ఒకటి పెట్టాలి. ఇంక ఈలోపు అయితే ఇంకా ఇదిగోండి వాటర్ అయితే మరగబెడుతున్నాను స్టవ్ మీద పెట్టి. ఇలా కలర్ చేంజ్ అయింది చూసారా. దాంట్లో ఒకటని కాదండి, మందార పువ్వులు, మందార ఆకులు, ఒక తమలపాకు, నెక్స్ట్ రైస్ కడిగినవి, కొంచెం 4-5 లవంగా, ఇంకా ఆనియన్, కలబంద ఇలాగ అన్నీ వేసి, గుంట కలవరాగు, లైట్గా గోరింటాకు ఇవన్నీ వేసి, మెంతులు ఇవన్నీ వేసి మరగబెట్టిన వాటర్ మాట అండి. ఎందుకు ఇంత ఎక్కువ అనుకుంటున్నారా? అలా మనకి ఒక వారంలోనే ఒక 3 టైమ్స్ వస్తుంది అన్నమాట అండి. నాకైతే ఇలాగ మరగబెట్టి ఒక బాటిల్లో వేసుకుంటాను. చల్లారిన తర్వాత బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు అవసరమైన మంటికి కొద్దిగా తీసుకుంటాను అన్నమాట. ఇంకా తను వస్తూ పుచ్చకాయ వాటర్ మిలన్ పట్టుకొచ్చారన్నమాట సగం. ఇంకా అది ఈసారి స్వీట్కి కూడా పెడదాం అనుకుంటున్నా. అది పుచ్చకాయ తింటుందండి ఇష్టంగానే, కానీ చూస్తుంది చూసారా. ఇంకా దానికి అయితే అన్నం పెట్టేసాను, ఇంకా అది అన్నం తింటుంది. ఇంకా అది అన్నం తినేస్తే ఇంకా పెద్ద పని అయిపోయినట్టు అవుతుంది మాట అండి. మేము కూడా తినేసాం. ఇంకా నేను ఇదైతే కొంచెం తలకి రాసుకోవాలనుకుంటున్నా. కొద్దిగా చల్లారైంది, గ్లాస్లోకి అయితే తెచ్చుకున్నా. కొంచెం లైట్గా ఆయిల్ వేసానులేండి. తలకి శుభ్రంగా పట్టించేసిన తర్వాత కాసేపు కూర్చొని పుచ్చకాయ వాటర్ మిలన్ కొంచెం కట్ చేసి తిన్నాను. స్వీట్ అన్నం వదిలేసి చూసారా. ఇంకా అది పుచ్చకాయ ఎందుకో వాటర్ మిలన్ తినడానికి సారి ఆలోచిస్తుంది. ఎక్కువ ఇంట్రెస్ట్గా తినలేదండి. ఆ పక్కన పైన దానికి పెట్టకుండా పైన పెట్టిస్తాను, కోపం అలిగిందన్నమాట. ఇంకా బెడ్ మార్చాలన్నాను కదా, ఇదిగోండి ఇలాగైతే మార్చేసాను. ఇంకా పరుపు అయితే కిందన పెట్టిస్తాం, చిన్న టేబుల్ పైన పెట్టిస్తాను, చైర్స్ అయితే పక్కన పెట్టిస్తాను. ఇలాగంతా డబల్ పని అయింది. ఇంకా వాటర్ మరగబెట్టిన వాటర్ తలక పెట్టించి కొంచెం ముడి వేసి క్లిపి పెట్టా. కానీ నాకు అదేంటండి, ముడి వేస్తాను అస్సలు ఉండదండి, వెంటనే ఊడిపోతుంది. అలా చాలాసార్లు నేను ముడి వేయడం మళ్ళీ క్లిపి పెట్టడం, కానీ ఒక్కొక్కరు వేస్తారు ఎంచక్క ఉంటుంది. నాకైతే అదేమిటో కానీ ఉండదు. ఇంకా పైన కొంచెం దులుపుతున్నానండి, అలా మార్చాను కదా. ఇప్పుడు దులిపితే మళ్ళీ ఇంకా అలా ఎండలు కూడా ఎక్కువ అవుతున్నాయి, మళ్ళీ చేయలేము. ఇంకా తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఒకసారి చేసుకుంటే సరిపోద్ది అన్నట్టుగా ఇప్పుడైతే ఒకసారి పెద్దగా బూజులు లేవులేండి, మొన్నే కదా ఒకసారి దులిపాను. ఇంకా ఎలాగ ఈ నెలలోనే ఇప్పుడు దులిపేస్తాను, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ తర్వాత నా బర్త్డే ఒకటి ఉంది కదా. ఇంకా అప్పుడు ఇంకా అంత పని కూడా ఎక్కువ ఉండదండి, ఇప్పుడు దులిపించుకుంటాను. ఇప్పుడైతే కొంచెం అంతా క్లీన్ కూడా చేసేస్తున్నాను అనమాట. ఇంకా కటిన్ ఒకటి మార్చాలండి, అక్కడ బెడ్ ఒకటి మార్చాను కదా, ఇంకా కటిన్ కూడా మార్చుదాం అనుకుంటున్నాను. ఫ్యాన్ అది కూడా క్లీన్ చేసేస్తున్నానండి. ఏసీ ఒకటి ఉంది, దాని క్లీనింగ్ ఒకటి చేయించాలి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది, మనం మళ్ళీ ఏసీ వేసుకుంటాం కాబట్టి. ఫ్యాన్ ఏంటో కానీ పైన బూజులు మాత్రం చాలా ఎక్కువ పెట్టేస్తున్నాయండి. ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉంటాను, అయినా వచ్చేస్తూ ఉంటున్నాయి. ఇంకా నేను వారానికి ఒకసారి బుధవారం తుడుస్తాను. అయినా సరే అంటే స్వీటీ ఉంది కదా, దానిది కొంచెం డస్ట్ లాక్కుంటూ ఉంటుందేమో. చూసారా ఫ్యాన్కి ఎంత ఉందో. ఇంకా అలా తుడిచేసి స్వీటీ ఉన్న గదిలో కూడా ఫ్యాన్ ఉంది కదండి, అది కూడా ఒక రోజు తుడిపించాలి. ఇంకా ఇదైతే ఇప్పుడు ఈ గదిలో అయితే మాత్రం క్లీన్ చేశాను. ఇంకా దేవుడి దగ్గర కూడా ఆ గదిలో అయితే మాత్రం కొంచెం దులిపేసి అక్కడ దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసి శుభ్రంగా తోమాలండి. దేవుళ్ళని కడగాలి, బాబావారికి స్నానం చేయించాలి, లక్ష్మీదేవికి స్నానం చేయించాలి. ఇన్ని పనులు ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా అదే అండి, ఈ పనులన్నీ అయిన తర్వాత స్నానం చేసి అప్పుడు బాబావారికి కూడా స్నానం చేయించాలనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు అంతా చాలా పనులు చేయటం, నాన్ వెజ్ అది తిన్నాం కాబట్టి ఇంకా అదే స్నానం చేసేసిన తర్వాత తలస్నానం చేయాలండి. ఎందుకంటే వాటర్ కూడా రాశాను కదా నేను. ఒక 2 అవర్స్ అయితే ఇంకా ఈ
ఇది రాసేసుకున్న తర్వాత ఈ పనులన్నీ చేసుకుని చేసేసరికి తల కూడా కొంచెం పట్టినట్టు ఉంటుంది కాబట్టి అప్పుడు తలస్నానం చేద్దాం అనుకుంటున్నా. అసలు యాక్చువల్గా అయితే అదే బయటకు వెళ్ళాలనుకున్నాం కానీ ఇంకా అవ్వలేదండి వెళ్ళడానికి. ఇంక ఈ పనులతోనే సరిపోయింది, బిజీగాను కొంచెం కూడా టైం లేదు అన్నట్టు అయిపోయింది అన్నమాట. అంత టైం ఉంది. కటింగ్ వేయాలన్నాను కదండి, ఇదిగోండి కటింగ్ అయితే వేస్తున్నాను. అది లాంగ్ అయిపోయిందండి, పైన కొంచెం చినిగింది. మిషన్ ఒకటి సరిగ్గా పని చేయటం లేదు కదండి, అందుకు నేను చేతితో కుడుతున్నాను అనమాట. సూది దారము ఎక్కించుకొని, అదే మిషన్ ఉంటేనా కొంచెం స్పీడ్గా ఒక్క కుట్టు లాగేస్తే అయిపోయేది, కానీ పైన అక్కడ కొంచెం కుట్టాలి. నెక్స్ట్ పొడుగు ఒకటి అయిపోయిందండి బాగా, అది కూడా సైజ్ చూసుకొని కుట్టాలి. ఇంకా ఈ స్టాండ్ అయితే తీసాను చూసారా, అటు సైడ్ ఇటు సైడ్ ఒకటే కలర్ ఉంచి మధ్యలోని కలర్ మార్చుదామని నేనైతే ఇంకా ఈ కటింగ్స్ తీస్తున్న స్టాండ్. కానీ బీరువాల దగ్గర అది వేసిన తర్వాత అందం వచ్చింది అనిపించింది, నాకైతే చాలా నచ్చింది కూడా. ఏమి కనిపించకుండా అసలు బెడ్రూమ్ అన్నది ఓన్లీ నాకైతే ఒక్క మంచం బెడ్ ఉండడం అంటేనే ఇష్టమండి. బెడ్రూమ్ అన్నది అలాగ అపార్ట్మెంట్లో కుదిరింది చక్కగా. అందులో అయితే ఒకటే మంచం ఒకటే ఉండేది, డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది. ఇంకా ఇక్కడైతే అన్నీ ఒక దాంట్లో పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడికి వచ్చే డ్రెస్సింగ్ టేబుల్ కూడా పాడైపోయింది కాబట్టి, అదైతే పాడవడం కాదండి, చేత పట్టేస్తే పాడేసాం కదా, ఇంక వద్దనుకొని ఇంకా అలాగా అది అప్పటి నుంచి కొనడానికి కూడా అవ్వలేదు, ప్లేస్ కూడా లేదు కాబట్టి ఇంకా అలాగే సరిపోతుంది అన్నమాట. ప్లేస్ లేకపోయినా ఇంకా అది కొనాలన్న ఆలోచన కూడా లేదు. కానీ ఇంకా దానికి ఉన్న అద్దాలు మాత్రం ఉన్నాయి. బీరువాకి పెట్టిన అద్దం తీసేసాం కదండి, అది అద్దం అయితే ఫిక్స్, అదే గోడకు మాత్రం ఫిక్స్ చేయించాలనుకుంటున్నా. డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇప్పుడు మనం శారీస్ కట్టుకుంటాం కాబట్టి చూసుకోవడానికి ఉంటుంది కదా. చూడండి, అదే ఆ పని ఒకటి ఉంది, అది ఎప్పటికి పూర్తవుతుందో చూడాలి. నేను ఛాన్స్ మని చాలాసార్లు అడుగుతున్నాను కానీ కుదరటం లేదు. ఈసారి ఈ పనులు అయిపోతాయి కాబట్టి ఇంకా దాని మీద దృష్టి పెట్టాలన్నమాట అండి. ఆ అద్దము గోడకి టచ్ చేయించి ఇలాగా చూడాలి. ఇంకా ఇక్కడ కట్టింగ్ చూసారా, అది మాత్రం పెడుతున్నా, అందులో బరువు అయిపోయిందండి ఒక్క చేత్తోని. ఇంకొకళ్ళు ఉంటే చక్కగా అటు సైడ్ పట్టుకుని సరిపోయేది, కానీ మనకి అప్పుడు దాకా అంటే కొంచెం కష్టం కాబట్టి నేనే పెట్టేద్దామన్న ఆలోచనలో ఇలా పెట్టేస్తున్నా. ఇంక ఇవన్నీ కటింగ్స్ పని అయిపోయింది. ఇంకా కొంచెం గిన్నెలో కడిగే పని ఉందిలేండి, అవి కూడా కడగాలి. ఇంకా ఈ పై పనులు లేకపోతే గదిలో మాప్ పెట్టుకోవాలి. ఇలా చాలా పనులు ఉన్నాయండి, అందుకే ఇంకా వాళ్ళు బయటికి వెళ్దామని కూడా ఇంక వెళ్ళడానికి అయితే లేదు. కానీ ఇంకా తర్వాతనే వెళ్ళడానికి 2-3 పనులు ఉన్నాయిలేండి, చూసుకోవాలి. వెనకాల నా హెయిర్ అయితే బాగా ఊడిపోయింది కదండి మెడ దగ్గర, నేను ఇప్పుడు వీడియోలో చూసుకున్నాను అనమాట. నేను ఫేస్ దగ్గర ఎదరే ఊడిపోయింది బాగా అనుకున్నాను, కానీ అవి వెనకాల అందుకే అంత పలచగా అయిపోయింది అనమాట. అంటే అంత జుట్టు ఊడిపోయింది చూసారా, ఇప్పుడు బాధ అనిపిస్తుంది అనమాట. కానీ నా హెయిర్ నేనే పాడు చేసుకున్నానేమో అనిపించింది, ఎందుకంటే ఎక్కువ తలస్నానాలు చేసేసి తలను సరిగ్గా పట్టించుకోకపోవడం, అలాగే తల అంతా ఊడిపోయింది. ఇప్పుడు బాధపడిన సుఖం లేదు కదా. ఇప్పుడు ఇలా కటింగ్ వేసిన తర్వాత ఎలా ఉందంటారు, లుక్ బాగుంది. ఇక్కడ కూడా కటింగ్ మార్చాల్సింది కదండి, తర్వాత మారుస్తానులేండి, ఇంకా ఇప్పుడైతే కుదరదు. కానీ ఇంకా సేమ్ అటువంటి కటింగ్ ఉంటే ఇటు సైడ్ వేస్తే ఇంకా బాగుండేది, అందం అనిపించేది. కానీ అటువంటిది లేదులేండి, ఒకటే ఉంది. ఇంకా అలాగా ఆ రెండింటికి మధ్యనే అలా సెట్ చేసాను అనమాట. ఇప్పుడు ఎలా ఉందంటారు, బాగుందంటారు. ఇంక బెడ్ అయితే అలాగే ఇటు పక్కన సేమ్ అటువంటి కలర్స్ కటింగ్స్ ఇవి కూడాను. ఇంక మంచం మార్చాం కదండి, ఈసారి ఏసీ తగులుతుందో లేదో చూడాలి. టేబుల్ అయితే ఇంకా డోర్ దగ్గర అక్కడ అలా పెట్టిస్తాయి అనమాట. ఇంక ఈసారి బట్టలు ఐరన్ చేసుకోవాలన్నా నాకు కన్వీనియంట్గా కూడా ఉంటుంది. స్వీట్ అయితే పుచ్చకైతే వాటర్ మెలన్ తినలేదు చూసారు, అది అలిగిందండి. ఫస్ట్ తేగానే దానికి ముక్కలు పెట్టలేదంట, కట్ చేసి పైన పెట్టానని దానికి కోపం వచ్చి తినలేదండి. ఇంకా తర్వాత పడేస్తాను అనుకోండి, తినకపోతే కాసేపు చూస్తాను, తినకపోతే పడేస్తాను. ఇంకా ఇక్కడ గులాబీ చూసారా, చెప్పాను కదండి ఫస్ట్ చూస్తే వైట్ కలర్లో ఉంది, ఇప్పుడు చూస్తే చూసారా పింక్లోకి మారిపోయింది. కానీ స్మెల్ కూడా లైట్గా బెల్ల వస్తుంది అండి, సెంటు గులాబీ అన్నందుకు. ఇంకా మరవం, ఇంక ఇవన్నీ మొక్కలు చాలా నీట్గా చేయాల్సిన పనులు ఉన్నాయండి, చెయ్యాలి. ఇక మందారం ఉన్నాయి, ఇంకా చాలా పనులు. ఒక పని అని కదండి బాబు, పైకి వచ్చాను కానీ మొక్కలకి వాటర్ ఈ రోజు అయితే ఎన్నిసార్లు దిగాను అనుకున్నారు, పైకి కిందకి 5-6 సార్లు ఎక్కి దిగుంటాను. ఎందుకంటే కుళాయి రాలేదు. సరే మోటార్ ఆన్ చేస్తే వాటర్ ట్యాంకులోకి ఏమైనా పడతాయేమో అని చూస్తే లేదండి. ఇంకా సరే ఏ టైం అయినా సరే ఇంకా వస్తే మళ్ళీ నీళ్ళు లేకపోతే ఇబ్బంది కదా, ఇంకా అందుకని ఉన్న వాటరే కొంచెం మొక్కలకి అలా వాటర్ వేద్దామని పైకి అయితే
కొంచెం నెమ్మదిగా స్లోగా వచ్చినా సరే అలాగే వేసేస్తున్నా. ఇంకా తర్వాత కుళాయి వచ్చినప్పుడు అప్పుడు ఆన్ చేద్దాంలే మోటార్ వేసి అన్నట్టుగా ముందుగా అయితే మాత్రం మొక్కలకి వాటర్ వేస్తున్నాను. ఇంకా వాకింగ్కి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు, వచ్చి వాళ్ళు వస్తున్నారు చూసారా. ఇంకా అసలు ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగా వస్తారండి పిల్లలు. అందులో పార్క్ ఒకటి పక్కనేమో ఇంకా పిల్లలు తీసుకురా వచ్చినట్టు ఉంటుంది, వాళ్ళు ఆడుకుంటారు, ఇంకా వాళ్ళు వాకింగ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి చక్కగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అందులో అన్నీ ఉన్నాయి. ఇంకా మళ్ళీ నేను ఇవన్నీ చేసుకున్నాను కదండి, ఇంకా కొద్దిగా గిన్నెలు ఉన్నాయి. ఈ లోపు మళ్ళీ వాటర్ చెప్పాను కదండి ఒక డబ్బాలోకి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానని. ఇంకా అందుకనైతే ఇప్పుడు ఈ వాటర్ని మాత్రం ఇంకా వడకట్టేస్తున్నాను. మిగిలింది ఆకు అది మొత్తం ఉంటుంది చూసారు, అదైతే పేస్ట్ చేస్తానండి. పేస్ట్ చేసేసి నేను ఇంకా తలకి అదేంటి తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే స్నానం చేస్తాను కదా, అప్పుడైతే రాస్తా. బాగా యూజ్ అవుతుంది. కాకపోతే మనకి పని మాల గుర్తు పెట్టుకొని రాసుకోవాలి అన్నీ ఉంచుకున్న తర్వాత. ఇంకా నేను అలాగే శ్రద్ధ ఉంటే రాస్తున్నాను, లేకపోతే లేదు. లేనప్పుడైతే ఇంకా హెయిర్ బాగా ఊడిపోతుంది. ఇలా రాసుకున్నప్పుడైతే ఇంకా నాకైతే ఈ వాటర్ అయితే బాగా పనిచేసిందండి. అంత ఎక్కువ కూడా ఓడదు. కానీ ఏం చేస్తాము, ఊర్లో వెళ్ళేటప్పుడు లేకపోతే కొంచెం పని ఎక్కువ హడావుడి ఉన్నప్పుడు లేటుగా లేచిన ఇంకా అప్పుడు కుదరదు కాబట్టి అలాగే హెయిర్ మొత్తం పాడైపోయింది నేను సహా పట్టించుకోక. ఇంకా ఆ ఆకు అంతా తీసి ఇదిగోండి ఈ బాక్స్లో తీస్తున్న తర్వాత ఖాళీ చూసుకొని పేస్ట్ చేసుకుందామని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి అది ఉంటుంది, మనకు కావాల్సినప్పుడు తీసుకుని. ఎందుకంటే ఆయిల్ అది వేసాం కాబట్టి తొందరగా పాడవదు. నేను కొంచెం లైట్గా ఆయిల్ వేసానండి. ఇంకా కొంచెం అయితే ఇప్పుడు తీసుకొని ఒకసారి మళ్ళీ తలక పెట్టించుకొని ఇంకా తలస్నానం చేసేస్తాను. ఇంకా చూసారా, మధ్యాహ్నం నుండి చేస్తున్న ఒక్క నిమిషం కూడా ఆగకుండా. అయినా సరే పని ఇప్పుడు కూడా ఇంకా అవ్వలేదు, ఇంకా ఎక్కడదక్కడ ఉన్నట్టుగా ఉంది. ఇంకా వాటర్ అయితే ఆ డబ్బాలోకి వేసాను. ఇంకా అది అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. అది మొత్తం ఆకు ఉంది కదా, అది ఇది రెండు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ముందుగా అయితే కొంచెం మాత్రం వాటర్ గ్లాస్లో తీసుకున్నానండి. అది కొంచెం తలకి పెట్టించేసుకుందామని. ఈలోపు గిన్నె స్టవ్ మీద ఏ పని చేస్తున్నా సరే ఒక చేత పని చేస్తూనే ఉంటాం కదా, ఇంకా స్టవ్ కూడా కడిగేస్తాను. ఇంకా ఎందుకంటే ఇంకా కడిగేసి పక్కన ఇస్తాను అనుకోని. ఇప్పుడైతే వంట పని కూడా లేదులేండి, బయట నుంచి ఏదో ఒకటి తీసుకొచ్చేయమంటాను నైట్కి తినడానికైతే మాత్రం. ఇంకా తలకి ఇదిగోండి చూసారా రాస్తున్నాను వాటరు. మొత్తం చాలా మట్టుకు తల ఊడిపోయిందండి మధ్యకాలంలో అని కాదు, 2 days క్రితం కూడాను చాలా ఎక్కువగా ఊడిపోయింది. ఎందుకు ఊడిపోతుందో కూడా అర్థం కాలే. అంటే కొంచెం నేనేమి రాయకపోవడం వల్ల ఆయిల్ కూడా సరిగ్గా రాయాలి. 4 రోజుల నుంచి ఈ తలస్థానాలు ఒకటైపోయినాయి కదండి, ఏమిటి రావటము అని. ఈ చంద్రగ్రహణం పేరు చెప్పి ఇంక ఈ రోజైతే మాత్రం ఎలాగైనా నా తల చూసారా కొంచెం గుప్పుడు కూడా లేదు, గుప్పుడు కూడా అన్నట్టుగా అయిపోయింది. ఆ ముడేస్తేనేమో ముడి కూడా ఉండదు, రాదు. ఇంకా ముడేసుకుని అలాగే కొంచెం గిన్నెలే కడిగేస్తానండి. గిన్నెలు కడిగేసి స్నానం చేసేసిన తర్వాత అప్పుడు దేవుడికి సామాన్లు ఉన్నాయి చూసారు, దేవుడి సామాన్లని బాబావారిని ఇవన్నీ ఇంకా స్నానాలు చేయించడం కడగడం ఈ పని సరిపోతుంది. ఇంకా ఈలోపు కొంచెం కూర ఉంది, గ్రేవీ స్వీట్కి ఉంటుంది కదా, దానికన్నా ఉంటుంది కదా అని ఇంకా చిన్న బాక్స్లోకి అయితే తీసాను. ఇంకా దానికి అది వేసి పెట్టేస్తాను ఏదో ఒకటి. ఇంకా నైట్ టిఫిన్ అయితే ఏదో టిఫిన్ తెప్పించేసుకుంటాంలేండి. ఇంక ఈ రెండు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. ఇంకా ఈ ఎండాకాలం ఏమోనండి పని చేస్తున్నాను అన్నమాట, కానీ చాలా దావత వేసేస్తుంది. ఇంకా అస్తమాను మంచినీళ్ళు తాగుతూనే ఉన్నాను. మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదా, యశ్విన్ షన్ను ఆడ అస్తమాను వాటర్ తాగుతాడండి అని. ఇంకా అదేదో చెప్పినందువల్లేమో నేనే ఎక్కువ తాగుతున్నాను అనిపించింది. ఈరోజు అయితే మాత్రం పని చేయటం కొంచెం వాటర్ తాగడం ఇంకా అలా సరిపోతుందన్నమాట. అందులో ఆరాటం వచ్చేస్తుందిలేండి, ఎండ కూడా కనిపించటం లేదు, కానీ చాలా ఎండ వస్తుంది. ఇంకా ఎండాకాలం నాకు కూడా పని చేయాలని కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ఎండ ఎక్కువ ఉన్నా సరే నేను పని అయితే చేయలేనండి, అస్సలు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎక్కువ నాకు చల్లగా ఉండడం అలా ఉంటేనే ఇబ్బంది అనిపించదు, కొంచెం పని చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఈ ఎండాకాలం ఉంది చూసారా, పని చేయలేము కూడా. ఇంకా నేను స్టవ్ అయితే కొంచెం కడిగేస్తున్నా. ఆల్రెడీ ముందు రోజు గోడ కూడా అదండి వాల్ ఉంది కదా, మొత్తం అది కడిగాను.
కాకపోతే మనకి ఎప్పటికప్పుడు కడుక్కోవడం స్టవ్ అలవాటు కాబట్టి కడగకూడదు, ఎక్కువ తుడిచేద్దాం అనుకుంటాను కానీ ఏంటో అలవాటు అయిపోయిందండి. ఆ కడిగేసి కొంచెం కొచ్చి కిందన కూడా కడిగేయడం ఆ సైడు. ఇంకా అక్కడ కొంచెం గిన్నెలు వేసేస్తే మార్నింగ్ చక్కగా ఆరిపోయి ఉంటాయి కదా. ఇంకా ఎక్కువ లేవులేండి గిన్నెలు కూడాను. ఇంకా అవి కడిగేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా నేను మార్నింగ్ లేచేసరికి ఆరిపోయి ఉంటాయి. ఇంకా ఇప్పుడు పని కూడా ఇంకేం లేదులేండి, అయిపోయింది. ఇంకా ఇక్కడతో ఆపేస్తాను. కొంచెం గిన్నెలు కడిగేసి ఆ తర్వాత ఇంకా స్నానం చేసేసాను అనుకోండి, ఇంకా పెద్ద పని ఏమి ఉండదు కూడాను. కొంచెం వీడియోలు పని ఉన్నదిలేండి. ఈ పని అయిన తర్వాత అప్పుడు వీడియోలకి వాయిస్ చెప్పడం, ఎడిటింగ్ చేయడం ఇవి చెయ్యాలి. అందులో 5 వీడియోస్ అలా పెడుతున్నాను కదా. ఇంకా దానివల్ల కూడా కొంచెం పని ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు అయితే చాలా రోజుల క్రితం ఒక షార్ట్ వీడియో, ఒక లాంగ్ వీడియో పెట్టేదాన్ని. ఇప్పుడు అలా కాదండి, షార్ట్ వీడియోసే ఒక 5 అలా పెడుతున్నాను. ఇంకా లాంగ్ వీడియో, ఇంకా వీటన్నిటికీ వీడియోస్ అదేండి వాయిస్ చెప్పడం లేకపోతే ఎడిటింగ్ చేయడం వల్ల కొంచెం టైం పడుతుంది. ఇంకా అందుకే ఈ పని ఇక్కడితో ఇంకా ఆఫ్ చేసేసి ఇంకా స్నానం చేసిన తర్వాత ఆ పని చేద్దాం అనుకుంటున్నా. ఇంకా గిన్నెలు అవన్నీ కడిగిస్తానండి. ఇంకా నీట్గా అయితే ఇలా పెట్టాను. ఇంకా మార్నింగ్ వరకు పని ఏం లేదు, వంటగదిలో పని అయితే లేదు. ఇంకా స్వీటీ చూసారా పడుకుంది, అందమైన రాక్షసి ఎలా పడుకుందో చూసారా. ఇంకెక్కడ ఎలా అయితే సర్దాక కొంచెం ప్లేస్ కనిపిస్తుందండి. మంచం అయితే అటు పెట్టిన తర్వాత కొంచెం ప్లేస్ ఉంది, బాగుంది కూర్చోవడానికి కట్టాను. కాకపోతే ఇంకా ఫ్యాన్ గాలి కొంచెం తగులుద్దా లేదా చూడాలి. ఏసీ కానీ తగులుతుందిలేండి, చిన్న గదే కాబట్టి. ఇంకా కట్టినది అలా ఉన్నాయి, ఎలా ఉన్నాయంటారు, బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. ఇంకా ఇదిగోండి ఉంది, ఇలా సైడ్ ఉన్నామోలేమో కొంచెం ఆ పక్కన ఉంటే కొంచెం ఇబ్బంది లేకుండా గాలి తగిలిద్దామో అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కుదరదు కదా, తగులుతుందిలేండి. అదే ధీమాతో పెట్టేసా. స్వీటీ కూడా చక్కగా పడుకొని చూసారా, అది అలా పడుకుంటే బెల్ల ముద్ద వస్తుంది. ఇంకా దేవుడి దగ్గర కూడా అన్నీ క్లీన్ చేసిస్తాను, శివపార్వతుల ఫోటోలు అన్నీ తుడిచేసి అన్నీ నీట్గా చేసి పెట్టాను చూసారా. ఇంకా అందులో అగరొత్తులు, ఈ సాంబ్రాణి కడ్డీలు పొగలో పెట్టేసి బాగా నల్లగైపోయి మళ్ళీ ఎంత తుడుచుకున్నాక లక్ష్మీదేవి ఫోటో, బాబా ఫోటో ఇవన్నీని ఇంకా పని అంతా అయింది. ఇంకా తులసమ్మండి. ఇంకా ఇక్కడ వంటగదిలో కూడాను కొంచెం వంటగదిలో ఇంక పని ఏం లేదులేండి. దేవుడి సామాన్లు కూడా శుభ్రం అన్నీ చేపిచ్చేసాను కదా. ఇంకోండి సామాన్లు కూడా కడిగి పక్కన పెట్టాను. ఇంకా అన్ని రుద్రాక్షమాలు అన్నీ తీసేసాను. గ్రహణం కదండి, ఇంకా అవి ఆరిన మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా ఆరిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఎక్కడివక్కడ వేసేస్తానులేండి. బట్టలు ఒకటి ఉన్నాయండి, అవి కూడా మొదలెట్టాలి. ఇంక ఈ రోజుకైతే ఇక్కడితో ఈ పని కంప్లీట్ అయింది కాబట్టి ఇంకంతే. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.